హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్లో భాగంగా మనం చెప్పుకోదలుచుకున్న విషయం ఏంటంటే డోపమైన్ అనే హార్మోన్ గురించి. మన మెదడులో ఉత్పత్తి అయ్యే ఈ డోపమైన్ అనే హార్మోను మనల్ని ఆనందంగా ఉత్తేజంగా ఉంచుతుంది ఎప్పుడు కూడా. ఈ డోపమైన్ మనల్ని ఆ విధంగా ఉత్తేజంగా ఉంచాలంటే మనం తీసుకోవలసిన చర్యలు ఏమిటి? నెంబర్ 1, నిద్ర. మనం కరెక్ట్గా రోజుకి ఒక 7-8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రలేమీ ఉండకూడదు. మనం హుషారుగా ఉండాలంటే కరెక్ట్గా నిద్రపోవాలి. చన్నీళ్ళ స్నానం చాలా మంచిది. అలాగే ఆరు బయట అలా విహరిస్తే ప్రకృతిలో చూస్తూ ఆస్వాదిస్తూ చక్కటి చల్లనైన మంచి శుద్ధమైన గాలి పీల్చుతూ ఉండటం వల్ల మనకి మెదడు ఉత్తేజితమవుతుంది. ఇలా ఇంకా మనకుండే సజ్జన సాంగత్యం అంటే మంచి మంచి వ్యక్తులతో సరసమైన హాస్యంతో కూడిన సంభాషణ చేయడం వల్ల కూడా మెదడు ఉత్సాహంగా చురుగ్గా ఉంటుంది. అలాగే మంచి మంచి లక్ష్యాలు పెట్టుకుని వాటి కోసం పనిచేయడంలో కూడా మన మెదడు ఆనందంగా హుషారుగా ఉంటుంది. కాబట్టి డోపమైన్ బాగా ఉత్పత్తి అయ్యి మనం నిరంతరం ఉత్తేజకరంగా ఆనందకరంగా ఉండాలి అంటే చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. అలాగే వీలైనంత వరకు సూర్యకాంతికి కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. మనం విటమిన్ డి లోపం లేకుండా ఉంటుంది. మంచి ఆహారం తిని ఆనందంగా ఉండటం, అది మనకి సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఓకే, సంతోషమే సగం బలం అన్నారు. అందుకే మనం ఎంత ఆనందంగా ఉంటే అంత ఉత్తేజంగా అంత బాగా పెర్ఫామ్ చేస్తాం. కాబట్టి సక్సెస్ మనకి వస్తుంది. ఓకే, ఇది వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. నాగేంద్ర వేపూరి.